ఓం కస్తూరి తిలకోల్లాస నిటాలయై నమో నమః. కస్తూరి తిలకముతో ప్రకాశించే నుదురు కలిగిన లలితామాతకు నమస్కారము. కస్తూరి అనేది కస్తూరి మృగం నుండి వస్తుంది. అది కస్తూరి మృగం లోపల దాని బొడ్డు మధ్యన జననేంద్రియాల మధ్య భాగంలో ఒక గ్రంథి రూపంలో ఉంటుంది. ఈ కస్తూరి అనేది చాలా మంచి సువాసన కలిగి ఉంటది. ఆ కస్తూరి మృగం ఆ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది అని మొత్తమంతా వెతుకుతా ఉంటుంది. కానీ దానికి కనిపించదు. ఒక రోజున అది అలసిపోయి నిద్రపోతున్నప్పుడు దాని తల దాని భాగం దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అప్పుడు ఆ వాసన తెలుస్తుంది దాని నుండే ఆ సువాసన వస్తుంది అని కస్తూరి మృగానికి అప్పుడు గ్రహిస్తుంది. అది ఎప్పుడు గ్రహించిందంటే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు. అమ్మవారు ఈ కస్తూరి తిలకముని ధరించుట వలన మనకి ఏమి తెలియజేస్తున్నారంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు, మనము ప్రపంచమంతా వెతుకుతున్నాము అని ఇది గ్రహించటాని కోసం తల్లి ఆ కస్తూరిని ధరించుతుంది. కస్తూరిని ఆ కస్తూరి జింక నుండి తీయడానికి దానిని చంపకుండా రకరకాలైన పద్ధతులు ఉంటాయి. అది గ్రహించవలెను. దేవతల యొక్క నుదురు భాగంలోనే అంటే జ్ఞాననేత్ర ప్రదేశంలోనే ఈ కస్తూరిని ధరిస్తారు. ఎందుకంటే అది రూప సౌందర్యాన్ని పెంచుతుంది. మళ్ళీ మనకి ఏం తెలియజేస్తుందంటే జ్ఞాననేత్రం ద్వారా ఆనందాన్ని మన లోపలే వెతుక్కోమని ఆమె సూచనలు మనకి ఇస్తుంది. కాబట్టి మన దేవుడు మనలోనే ఉన్నాడు.